జరద్గవము కథ. భాగీరథి తీరమందు గొప్ప జుపి వృక్షము గలదు. దాని తొర్రలో జరద్గవమను చీకు ముసలి గద్ద వాసము చేయుచుండెను. ఆ వృక్షము మీద వసించు పక్షులు దానికి జీవనము కయ్యి తాము తెచ్చుకున్న ఎరలో గొంచెము గొంచెము పంచి ఇచ్చుచుండెను. అది దాని చేత జీవనము చేయుచుండెను. ఒకనాడు దీర్ఘకర్ణమును పిల్లి పక్షి పిల్లలను భక్షించుటకి యా మ్రానికడకు సద్దు చేయక వచ్చెను. దాని రాకను చూచి పక్షి పిల్లలు భయపడి కుయ్యసాగెను. ఆ కోలాహలమును జరద్గవము విని ఎవ్వరో పరులు వచ్చుచున్నారని ఎంచుకొని ఎవరక్కడనని హెచ్చరించెను. అప్పుడు బిడాలము గద్దను చూచి భయపడి, హా చచ్చితిగదా, కడు దాపునకు వచ్చితిని, సురిగిపోనైతిగాదు, తప్పించుకుని పోవుటకుపాయాంతరము లేదు, కార్యము మించినది, ఇప్పుడు వెనుక దీయరాదు, కానున్నది కాకమానదు. రోటిలో దలదూర్చి రోకటి పోటునకు వెరవదీరున మంచిది. ఇప్పుడు మంచితనము చూసి దీనికి నమ్మిక పుట్టజేసేదనని ఆలోచించి ఎట్ట ఎదురో నిలిచి ఇట్లనియే, అయ్యా నమస్కారము అనగానే గృధ్రము విని ఎవరవు నీవని అడిగను. నేను బిడాలమను, నన్ను దీర్ఘకర్ణమని చెప్పుదురు అన విని గృధ్రమిట్లనియే, శీఘ్రము దూరముగా పోకుంటివా, నీ ప్రాణములు నీవిగావు, చూడు నా దెబ్బ అనగానే బిడాలమిట్లనియే, ముందు నా మాట వినుండు, నేను వధ్యుడనో కానో విచారింపుడు, తర్వాత మీకు దోచినట్లు చెయ్యుడు. గుణదోషములు విచారించి వీడు పూజ్యుడు వీడు వధ్యుడని నిర్ణయింపవలె గాని జాతి మాత్రము చేత నిర్ణయింపగూడున నావుడు. నీవు వచ్చిన పని ఏమని గృధ్రమడిగను. పిల్లి ఇట్లనియే, ఇక్కడ గంగలో నిత్యము స్నానము చేయుచు మాంసాసనము విడిచి బ్రహ్మచారినై చాంద్రాయణ వ్రతము చేయుచున్నాడను మిమ్ము ధర్మజ్ఞులని మంచివారని ఇచ్చటి పక్షులప్పుడప్పుడు ప్రశంసింపగా విని బహుదినముల నుండి నాకు మీ దర్శనము చేయవలనని కోరిక కలదు. అది ఎన్నాళ్లకు ఫలించినది. మీరు విద్యా వయోవృద్ధులు కాబట్టి మీ వలన ధర్మములు వినవలనని సైతము మనస్సు గలదు. ధర్మజ్ఞులైన మీరే ఇల్లు త్రొక్కుకొని వచ్చిన వానిని వధింపను యత్నము చేసితరి. గృహస్థ ధర్మమా ఇది. శత్రువునకైనను గృహమునకు వచ్చిన వాని కాతిథ్యము చేయవలసినది. ధనములేని పక్షమునకు మంచి మాటలతోనైనా సత్కరింపవలను. ఉస్సురని ఇంటికి వచ్చిన యతిథి పోరాదు, అది మిక్కిలి పాపమునకు మూలము అనగా విని గద్ద ఇట్లనియే, పిల్లులకు మాంసమందు రుచి మిక్కుటము, ఇక్కడ నా పక్షి పిల్లలున్నవి, అందుచేత నేనెట్లు చెప్పితిని ననగానే పిల్లి రెండు చెవులు మూసుకొని కృష్ణ కృష్ణాయని ఇట్లనియే, ఎంత పాపము చేసి ఈ పిల్లి జన్మమెత్తితునో, ఇది చాలక ఈ పాపము సహితము కట్టుకోవలెనా, ఎంత మాట వినవలసి వచ్చెను. ధర్మశాస్త్రములు విని నిష్కాముడనై ఇప్పుడు చాంద్రాయణ వ్రతము చేయుచున్నాడను, నేనిట్టి పాపము చేయుదునా. పరస్పర విరుద్ధములైన ధర్మశాస్త్రములు సహితమహింస పరమోధర్మ ఎనుచు నైకమత్యము గలిగియున్నవి. ఏ హింసగాని చేయక సర్వభూతములందు దయాళువులయ్యి వర్తించువారికి స్వర్గము కరస్థము. భూతదయ గలవాడే సర్వధర్మములు చేసినవాడు, అది లేనివాడు చేసియూ చేయనివాడే. కడపట తాను చేసిన ధర్మము తనకు సహాయమయ్యి వచ్చును గాని తక్కినది ఏదియూ లోకములోనిది తోడ రాబోదు. తెలియక
చెడిన కాలము పోనిమ్ము. తెలిసి ఇంక జడుదున అడవిలో స్వచ్ఛందముగా మొలచిన ఏ శాకముతోనైనా క్షుధ తీర్చుకొని ప్రొద్దు బొచ్చవచ్చును. ఈ పాడుపొట్టకై ఇంత పాపము చేయుట కెవ్వడు పాలుపడును. ఆహా, ఎంత మాటాడితిరి అనగా గ్రద్ద విని, కోపము చేయకు, క్రొత్తగా రాగానే వచ్చిన వారి స్వభావం ఎలాగున తెలుసుకోవచ్చును. అప్పుడు తెలియక చెప్పిన మాట తప్పుగా బట్టబోకు. పోయిన మాట పోనిమ్ము. నీవు యథేచ్ఛముగా రావచ్చును, పోవచ్చును, మా కడ నిలువవచ్చును. నీకొక ఎడ్డంకి లేదని చెప్పెను. అనంతరము మార్జాలము జరద్గవముతో మిక్కిలి సఖ్యము గలిగి యా తర్రలో వాసము చేయుచుండెను. ఇట్లు కొన్ని దినములు కడచిన తర్వాత మార్జాలము ప్రతిదినము నడికి రేయి చప్పుడు చేయక వృక్షమెక్కి పక్షి పిల్లలను గొంతు కొరికి తెచ్చి తొర్రలో బెట్టుకొని తినసాగాను. అక్కడి పక్షులు తమ పిల్లలను గనక మిక్కిలి దుఃఖించి ఎక్కడక్కడా వెతకనారంభించెను. అది ఎరిగి పిల్లి తొర్ర వెడలి పారిపోయెను. ఆ పక్షులు వెదకుచూ వచ్చి తొర్రలో తమ పిల్లల ఎముకలు చూచి ఈ గద్దయే మన పిల్లలను భక్షించినదని నిశ్చయించి దానిని గోళ్లతో రక్కి చంచువులతో బొడిచి చంపెను. జింక నక్క మోసము. కాబట్టి క్రొత్తగా వచ్చిన వానిని నమ్మరాదని చెప్పితని అనగా విని నక్క కాకిని మిక్కిలి కోపించి చూచి ఇట్లనియే, ప్రథమ దర్శన దినమందు మృగమునకు నీవు సహితము క్రొత్తవాడవే. అది ఎట్లు నీతో మృగమునకు స్నేహము రాగా రాగా వర్ధిల్లుచున్నది. నీకు మారులేదు గనుక నీతులని నూరికి వచ్చినవి వదరుచున్నావు. విద్వాంసుడు లేని చోట స్వల్ప బుద్ధియు సమ్మానింపబడుచున్నాడు. మ్రానులేని దేశమందాముదపు జట్టు మహావృక్షము కాదా? వీడు తనవాడని వీడు పరుడని ఎన్నిక లఘుబుద్ధులకు మహాత్ములకు లోకమే కుటుంబము. ఈ మృగము నాకు బంధువైనట్లు నీవు కావా? ప్రపంచమున్నంతకాలము బ్రతుకబోము. ఎప్పుడో కాలుడు మృంగ గాచియున్నాడు. ఉన్న కాలమందరికీ మంచివాడనిపించుకుని పోవలెగాని ఇట్టి విషమ బుద్ధి చేత ఫలమేమి అనగా విని మృగమిట్లనియే, ఈ వాదులాట ఎలా? మనమందరం ఒకచోట మంచి మాటలతో సుఖముగా గాలక్షేపము చేయుదము. వీనికి వీడు మిత్రము, వీనికి వీడు శత్రువని నియమము గలదా? వ్యవహారము చేతనే మిత్రులు గాని శత్రువులు గాని కలుగుచున్నారు. నా విని కాకి యాలాగే కానిమ్మని పలికెను. అనంతరము మృగ కాక జంబుకములు కడు నేస్తము గలిగి తద్వనమందు వాసము చేయుచుండెను. ఇట్లు కొంతకాలము జరిగిన వెనుక నొక్కనాడు నక్క జింకతో నిట్లనియే, ఈ వనమందొక చోట నిండు పైరు గల పొలము నేడు చూచిదిని. నీవు నా వెంబడి రా, నీకు నేనా పొలమును జూపుచున్నాను అని చెప్పి మృగమును వెంటబెట్టుకుని పోయి క్షేత్రము చూపెను. తరువాత బ్రతికిన మక్కడికి మృగము పోయి పైరు మేయసాగెను. తరువాత ప్రతిదినమక్కడికి మృగము పోయి పైరు మేయసాగెను. ఒకనాడది క్షేత్రస్వామి చూచి, ఈ మృగము పైరు మేయ మరిగినది, దీనిని జీవముతో విడువరాదని ఆలోచించి పొలములో గూఢముగా వలపన్ని ఇంటికి పోయెను. ఎప్పటి వాడుక చొప్పున మరునాడు మృగము వచ్చి పొలములో మేయ దిగి వలలో దగులుకొని ఇట్లు చింతించే, అయ్యో వలలో దగులుకొంటిని గదా, ఏమి చేయుదును? ఈ కాలపాసము వలన నన్ను విడిపించు దిక్కెవ్వరున్నారు? ఇప్పుడు నా ప్రియమిత్రుడు జంబుకోత్తముడు వచ్చెనా, ఈ విపత్తు మానుపగలడు అని చింతించుచుండగా నక్క వచ్చి చూచి లోపల సంతోషపడి, ఇన్నాళ్లకు నా యత్నము ఫలమునకు వచ్చినది,
పొలము కాపు దీనిని నేడు చంపక మానడు. దీని యొక్క రక్త మాంసములతో కావలసినన్ని ఎముకలు దొరకగలవు. నాకు నేడుగా పండుగు అని ఎంచుకొనుచు దాపునకు బోయెను. మృగము నక్కను చూచి ఇంకా భయము లేదని ఎంచుకొని ఇట్లనియే, చెలికాడ శీఘ్రముగా వచ్చి వల గొరికి నన్ను కాపాడము అనగానే నక్క కదియబోయి వల చూచి, చెలికాడ ఈ వల నులి నరములతో జేయబడినది. నేడు భట్టారక వారము, నరములు పండ్లతో నేనిట్లు తాకుదును. మిత్రుడా, మనములో వేరుగా తలపబోకు. మరి ఏ పని గాని చెప్పితవా? ఇప్పుడు తలతో చేయుచున్నానని పలికెను. అంతటా సాయంకాలము కాపు వచ్చెను. కాకి తన మిత్రము హరిణము తావు చేరమికి మిక్కిలి చింతించి ఎక్కడెక్కడా వెదకుచూ వచ్చి యా పొలము కొడకు వచ్చి చూచి, చెలికాడా ఇది ఏమని అడిగను. మిత్రుని మాట విననిదానికి ఫలమిది. చేటుగాలము దాపించిన నాడు హితుల మాట ఎలా వినునని మృగము పలికెను. అది విని, కాక మా నక్క ఎక్కడనని అడిగను. నా మాంసము తినవలనని ఇక్కడనే ఎక్కడనో కాచుకొని ఉన్నదని మృగము చెప్పెను. నా విని కాకి ఇట్లనియే, నేను మునిపే చెప్పితిని, నా మాట వినకపోతివి. పరులకు నేను గీడు చేయబోను, వారు నాకొక కీడు చేయబోరని నమ్మరాదు. మంచివారికి సహితము దుష్టుల వలన భయము గలదు. పోగాలము దాపించిన వారు దీప నిర్వాణ గంధము నరుంధతిని మిత్రవాక్యమును మూర్కొనరు, కనరు వినరని పెద్దలు చెప్పుదురు. ప్రత్యక్షమం దిచ్చకములాడి పరోక్షమందు గార్యహాని చేయు సంగాతకాడు పయోముఖ విషకుంభము వంటివాడు. ప్రత్యక్షమందిచ్చకములాడి పరోక్షమందు గార్యహాని చేయు సంగాతకాడు పయోముఖ విషకుంభము వంటివాడు. అట్టివాని సాంగత్యమవశ్యము మానుకోవలను అనగా విని హరిణము నిట్టూర్పు విడిచి ఇట్లనియే, సజ్జన సాంగత్యము వలన సర్వశ్రేయముల వలె దుర్జన సాంగత్యమున సర్వానర్థములు ప్రాప్తించును. దానికి సంశయము లేదు. ఆ జిత్తులమారి మృగము యొక్క తేనె మాటలకు మోసపోయితిని. నాలిక తీపు లోన విషమని ఎరుగుదునా అని చెప్పుచుండగా దూరమందు వచ్చుచున్న పొలము కాపును చూచి కాకి ఇట్లనియే, చెలికాడా ఇప్పుడు తగిన వెరవు విచారింపక మసల రాదు. అదుగో పొలము కాపు బడియ చేత పట్టుకొని యమునివలే వచ్చుచున్నాడు. నాకొక ఉపాయము తోచుచున్నది, విను. ఊపిరి బిగియబట్టి కడుపు బోరటించి 4 కాళ్ళు చాచుకొని బిర్ర బిగిసి కొని చచ్చినట్లు పడియుండుము. నేను నీపై నెక్కి ముక్కుతో నీ కన్నులు పొడుచుచున్నట్లు కూర్చుండి యుండెద. నేను సమయము చూచి కూసెదను. కుయ్యగానే పారిపోమ్మని చెప్పెను. పిదప మృగము కాకి చెప్పినట్లు పడియుండెను. తదనంతరము పొలము కాపు దాపునకు వచ్చి చూచి మృగము చచ్చినదని ఎంచుకొని వల వదిలింపగానే కాకి కూసెను. అది విని మృగము శీఘ్రముగా లేచి పరుగెత్తెను. ఆహా, ఇది ఎంత మాయలమారి మృగము, నన్ను మోసపుచ్చినది గదా అని ఎంచుకొని పొలము కాపు తన చేతి బడియను విసరివ్రేసెను. దైవికముగా దాని తాకువడి నక్క చచ్చెను. చూడు, నక్క ఏమి తలంచుకొనియుండెను, తుదకేమాయను. పరులకు హాని చేయగోరువారు తామే చెడిపోదురు అని నా విని హిరణ్యకునితో లఘుపతనకమిట్లనియే, ఏల ఈ మాటలు? నీతో మిత్రభావము గోరి వచ్చినాడను, నన్ను వేరుగా దలంపకు. నిన్ను నేను భక్షించిన మాత్రాన నా కడుపు నిండునా? నా మనవి విను. చిత్రగ్రీవుని వలె నన్ను సహితమనుగ్రహింపుము.
నీ సౌజన్యమే ఇంతగా నా చేత నిన్ను వేడు కొలుపుచున్నది. నీకు దయ వచ్చునంత దాకా నిన్ను విడిచి కదలను. నీ వంటి సజ్జనుని సాంగత్యము చేసి సౌఖ్యము పొందనివాని జన్మమేలా. లఘుపతనక హిరణ్యకుల స్నేహము అని నా విని హిరణ్యకుడిట్లనియే, నీవు చపలుండవు, చపలునితో మైత్రి సర్వదా చెయ్యరాదు. ఇంతేకాదు, మాకు నీవు శత్రుపక్షము వాడవు. ఎంత మంచివానితో గాని దాయతో సాంగత్యము చేయరాదు. కాబట్టి నీతో నాకు నేస్తము సరిపడదు. అసఖ్యము శక్యము గాబోదు, శక్యమసఖ్యము గాబోదు. జలము మీద బండ్లు, నేల మీద నావలు నడుచున ఏల ఎందని మ్రాని పండ్ల కర్రు చాచెదవు. నీ పని చూడు, మిక్కిలి ప్రొద్దెక్కినది. కడుపు పని విచారించుకో. పో పో నా విని లఘుపతనకమిట్లనియే. నా స్వభావము తెలియక ఏల ఇంత దూరము వెకటు మాటలాడెదవు. కడపటిది విను. చిత్రగ్రీవుడు లోకోత్తరుడవైన నీతో సౌహార్ద సౌఖ్యమనుభవించుట చూచితని, నీతో సంగాతము చేయవలనని మనసు పడితని. నా ప్రార్థన విని నా కోరిక నెరవేర్చితివా సరి, లేదా ఇంతే నా భాగ్యమనుకొని ఇక్కడనే ప్రాయోపవేశము చేసి ప్రాణములు విడిచెదను. ఇది నా నిశ్చయము. మృద్ఘటము వలె దుర్జనుని సులభముగా భేదింపవచ్చును గాని సంధింపగూడదు. హేమఘటమందు వలె సుజనుని అంది లక్షణము విపరీతమయ్యుండును. ద్రవత్వము వలన సర్వలోహములను, నిమిత్తము వలన మృగపక్షులను, భయలోభముల వలన మూర్ఖులను, దర్శనము వలన సజ్జనులను గలిసికొందురు. మరియు శుచిత్వము, త్యాగము, శౌర్యము, సుఖ దుఃఖముల యందు సామాన్యము, దాక్షిణ్యము, స్నేహము, సత్యవర్తనమును సుహృద్గుణములని చెప్పుదురు. ఈ గుణములన్నీయు నీ యందు గానబడుచున్నవి. ఇతరుని నీ వంటి వానిని కనీ విని ఎరుగను. నీ బోటివానితో సఖ్యము సంపాదించుకుంటూ కంటే మేలొకటి లేదు. నా కోరిక ఈరెడిచితివా మేలయ్యను, లేదా ఇంతే నా అదృష్టమని ఎంచుకొనియదను అని నా హిరణ్యకుడు లాగ వెడలి వచ్చి ఇట్లనియే, లఘుపతనక, నీ వచనామృతము చేత మిక్కిలి తృప్తి పొందితిని. ప్రీతిపూర్వకమైన సజ్జన సల్లాపము వలె గంధసారమును, హిమాంబు పూరమును, వారిజాత వారమును శ్రమము పోగొట్టజాలవు. దుర్జనుడు తలచునది ఒకటి, చెప్పునది ఒకటి, చేయునది ఒకటి. సజ్జనుడు తలచునది, చెప్పునది, చేయునది ఒకటియే యుండును. నీ యందు దోషము లేశమైనను స్వభావము చేత గానబడదయ్యే. నీ వలన మిక్కిలి సంతోషించితి. నీ అభిమతమే కానిము అని పలికి హిరణ్యకుడు యథోచిత సత్కారములు చేసి వాయసమును సంతోషపరచి వీడు కొలిపి తన వివరము ప్రవేశించెను. నాటగోలె మూషిక వాయసములు కుశల ప్రశ్నముల చేత, నన్యోన్యాహార దానముల చేత, విశ్రంభాలాపముల చేత గాలక్షేపము చేయుచుండెను. లఘుపతనకము మంథరుడు ఒకనాడు వాయసము మూషికమును చూచి, చెలికాడ, ఇక్కడ నాకాహారము కష్టతర లభ్యముగానున్నది. కాబట్టి ఈ వనము విడిచి ఎక్కడికేని దగిన ఎడకు బోవలనని యత్నపడి యున్నవాడను అని నా విని హిరణ్యకుడిట్లనియే, దంతములు, కేశములు, నఖములు, నరులును స్థానభ్రంశము బొందిరేని ప్రాణింపరు. కాబట్టి మతిమంతుడి అర్థము తెలుసుకొని స్థానము మానవలెనను, బుద్ధి మానుకోవలెను అని నా విని కాకి ఇట్లనియే, చెలికాడ, నీవు చెప్పిన విషయము దుర్బల విషయము. గజములు, సింహములు సత్పురుషులను స్థానము విడిచి పిచ్చలవిడి సంచరింతురు. కాకములు, మృగములు, కాపురుషులను స్థానము మానజాలక వినాశము పొందుతురు అని నా విని హిరణ్యకుడిట్లనియే, చెలికాడ, ఇక్కడ మానుకొని ఎక్కడికి బోవలనని నీ యత్నము అని నా వాయస్యమిట్లనియే. ముందు చోటు చూచి పాదము మోపి కదా వెనుకటి పాదమెత్తవలను.
అట్లు స్థానాంతరము విచారించుకోక పూర్వస్థానము మానరాదు. కాబట్టి ముందు గంతవ్యస్థానము నిరూపించుకొనక ప్రయత్నపడిన వాడను గాను. విను. దండకారణ్యమందు గర్పూర గౌరవమను సరోవరము గలదు. అందు నా ప్రియమిత్రుడు మంథరుడను కూర్మరాజున్నాడు. అతడు సహజ ధార్మికుడు. పరులకు వలసినవన్నీ ధర్మములు చెప్పవచ్చును గాని తాను నడుచుకోలు దుష్కర్మగాదా. ఆ తామేటి మేటి మీ నాద్యాహార దానముల చేత నన్ను భరింపజాలినవాడు. నా విని హిరణ్యకుడిట్లనియే, నీవు పోయిన తరువాత నాకిక్కడ బని ఏమి? సమ్మానము జీవనము, బాంధవులు విద్యాగమము లేని దేశము మానవలే నని పెద్దలు చెప్పుదురు. కాబట్టి నీతో నన్ను దోడుకొని పొమ్ము వచ్చెదను అనగా విని లఘుపతనకము సంతోషపడి వల్లెయని పయనమై మూషికముతో సరసాలాపములు గావించుచు గతిపయ్య దినంబుల కా కొలను చేరబోగా మంథరుడు దూరమునందుండి చూచి ఎదురు వచ్చి కొనిపోయి లఘుపతనక హిరణ్యకులకు యథోచితముగా నాతిథ్యము చేసెను.